ఏపీ రాష్ట్ర దస్తావేజుల వెండర్స్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నెల్లూరు నగరంలో మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు, కార్యదర్శి దాసరి సుధాకర్, కోశాధికారి అవ్వారి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు పట్నం దుర్గేష్ బాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వెంకట సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు పట్నం దుర్గేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి కాక రాష్ట్రంలో పలు ప్రాంతాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ బాషా, సుధాకర్, వెంకటేశ్వర్లు, సుధీర్, రమణ, బాషా తదితరులు పాల్గొన్నారు. నా పేరు పెనుమాక వెంకట సుబ్బారావు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈ రోజున ఇక్కడ మేము ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది నెల్లూరు టౌన్ లో. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2.0 మీద కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సదరు విషయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కూడా మా విధి విధానాల్లో భాగం కాబట్టి ఇవాళ మీటింగ్ పెట్టుకుని మీటింగ్ లో ఎవరెవరి సమస్యలు ఏమి ఉన్నాయనే సమస్యల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. ఆ చర్చల సారాంశాన్ని రేపు మేము తీసుకుని వెళ్తాం, ఐజీ గారికి ఇస్తాం. మా పరిష్కారం కోసం మేము మా ప్రయత్నాలు మేము చేస్తాం. దస్తావేజు లేఖల ఐక్యత కోసం మేము అంతా పోరాడుతుంటాం. మరి దస్తావేజు లేఖలు అందరూ మంచి వాళ్ళే ఉన్నారు. ఎక్కడో 1-2% సమస్యలు మాత్రమే ఉన్నాయి. కొంతమంది దస్తావేజు లేఖలు కాని వాళ్ళు దస్తావేజులు రాసి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడం వల్ల అది దస్తావేజు లేఖలు అందరికీ చుట్టుముడుతోంది. కానీ దస్తావేజు లేఖలలో 99% అందరూ చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళే. చాలా మంది సీనియర్స్ ఉన్నారు, అందరికీ దస్తావేజులు రాయటం తెలుసు. కానీ ఎవరో కూడా ఫేక్ డాక్యుమెంట్ రాయటం లేదు. ఫేక్ డాక్యుమెంట్ రాసే వాళ్ళని ప్రభుత్వం చూసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ మరి దస్తావేజు లేఖలు అందరూ కూడా దుర్మార్గులు దృష్టిలో అనడం కరెక్ట్ కాదు. మరి అఫీషియల్స్ లో కూడా చాలా మంది కొన్ని సమస్యలు సృష్టించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కూడా గుర్తిరిగి మరి ఈ సమస్యను పరిష్కారం చూడాలి. మరి దస్తావేజు లేఖల ఐక్యత కోసం మేము పాటుపడుతున్నాం. దస్తావేజు లేఖల వ్యవస్థ అనేది 1908లో స్టార్ట్ అయింది. మరి అప్పటి నుంచి కూడా దస్తావేజులు రాస్తూనే ఉన్నాం. మరి చాలా మంది చెప్తుంటారు, చాలా రాజకీయ పార్టీలు చెప్తున్నాయి కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, గ్రూపులు చూడమని. మరి ఇవి 1908 నుంచే స్టార్ట్ చేస్తాడు. ఒక విలేకరు అనేవాడు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా దస్తావేజు లేఖలుగా ఉపయోగిస్తూ దస్తావేజు లేఖల్లో వృత్తిని కొనసాగిస్తున్నాం. ఒక దస్తావేజు లేఖరి మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ చేయగలడు. ఒక దస్తావేజు లేఖరి కులం చూడడు, దస్తావేజు రాసేటప్పుడు మతం చూడడు, పార్టీ చూడడు, ఏమీ చూడడు. మాకు కావాల్సిన దస్తావేజు మంచి దస్తావేజు రాస్తున్నామా లేదా, మా దస్తావేజు క్రెడిబిలిటీ ఎంత ఉంది, దాని ఒక నిబద్ధత మీదే మా భవిష్యత్తు ఆధారపడి ఉంది. మేము ఎన్ని దస్తావేజులు రాసినా సరే ప్రతి దస్తావేజు ఒక ఆణిముత్యంలా ఉంటది. మరి ఆ దస్తావేజును పట్టుకెడితే ఎంత దూరం పట్టుకెళ్ళినా ఆ దస్తావేజు ఓకే అనేలానే ఉంటాయి. మరి సీనియర్స్ అందరి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది అదే. మరి ప్రజెంట్ లో వచ్చిన కొన్ని సంస్కరణల వల్ల కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ప్రతి సంస్థ కొన్ని సంస్కరణలు తీసుకొస్తాయి. అది ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే భాగంలో వాళ్ళు కొన్ని సంస్కరణలు ప్రవేశపెడతారు. ఇట్ ఇస్ కామన్. దాని నుంచి మనం ఎవరు కాదనడం లేదు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళ పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని సంస్కరణలు ప్రవేశపెడతారు. ఆ సంస్కరణల అనుగుణంగా పరిపాలనా విభాగంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఆ మార్పులు చేర్పులను కూడా మేము వ్యతిరేకిస్తాం లేదు, హర్షిస్తున్నాం. ఆ మార్పులు చేసేటప్పుడు కార్యక్రమంలో కొన్ని తప్పులు పొరపాట్లు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్దడం కోసమే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అయింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అటువంటి తప్పుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరించుకుని ప్రజలకు మేలైన సేవలు అందించడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దుర్గేష్ బాబు అండి, నెల్లూరు జిల్లా దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ మీద, అదేవిధంగా సాఫ్ట్వేర్ 2.0 వర్షన్ మీద చాలా అనేక రకమైన సమస్యలు వస్తున్నాయి. ముఖ్య ఉద్దేశం వాటి యొక్క పరిష్కార నిమిత్తమై మన సంఘం మీటింగ్ పెట్టుకొని వాళ్ళ యొక్క తప్పుల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ అవన్నీ రెక్టిఫై చేసుకున్న దానికోసం ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పరిచాం. అంతేగాని ప్రజల్ని ఎలాంటి తప్పుదారి పెట్టడం కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మేము ఎలాంటి పోరాటం చేయడం లేదు. ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్డేట్ చేయడంతా మేము ఎప్పటికెప్పుడు స్వాగతిస్తాము. మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపడతా ఉంది. వారికి మేము ఎప్పుడు విధేయులుగా ఉంటాము. కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చాలా ఆలస్యం జరుగుతూ ఉన్నాయి.
అట్టి ఆలోచనలు పరిష్కారం చేసే నిమిత్తమై మేము ఈ సంఘం యొక్క సమావేశాన్ని జరుపుకొని అందరం కూడగట్టుకొని